హాయ్ ఫ్రెండ్, ముందు వీడియోలోన వెజిటేబుల్ బిర్యానీ ఎట్లా చేయాలని చూపించాము. ఇప్పుడు చికెన్ కర్రీ చేస్తున్నాం. చికెన్, ఆయిల్, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, బిర్యానీ మసాలాలు, పెరుగు, పసుపు, చికెన్ మసాలా, అల్లం పేస్టు, ఉప్పు, కారం. ఇప్పుడు చూడండి, ఆయిల్ పోసుకుంటాం. ఆయిల్ వేడెక్కిందండి. ఇగో బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఎర్ర వేగింది చూడండి. వేగాక అల్లం పేస్ట్ వేసుకోవాలండి. ఒక 4 స్పూన్లు అల్లం పేస్ట్. అల్లం పేస్ట్ వేగాక స్పూనున్నర పసుపు, కోసి పెట్టుకున్న టమాటా ముక్కలండి, సరిపడే ఉప్పు, పెరుగు వేసుకోవాలండి. 1/2 కిలో పెరుగు, పది కిలోల చికెన్ అండి. 10 కిలోల చికెన్, 7 స్పూన్లు కారం, చికెన్ వేసుకోవాలండి. కాస్త ఉప్పు వేసుకొని కడిగి పెట్టుకున్న చికెను, చికెన్ కర్రీ చేస్తున్నాను. వెజిటేబుల్ బిర్యానీ చేశాను మీ గురించి. మంచిగా కడుపు నిండా తినండి. నువ్వు రెడీ అంటేనే. మీకు 7:30కి భోజనాలు పెడతామమ్మా. ఇప్పుడు బిర్యానీ ఉంటుంది, చికెన్ కర్రీతో భోజనాలు మీకు 7:30 కల్లా భోజనాలు వస్తాయి. ఈరోజు రైతా అంటే పెరుగు చట్నీ, చికెన్ కర్రీ, వెజిటేబుల్ బిర్యానీ, ద్రాక్ష పెడుతున్నాం మీకు, ఫ్రూట్స్. చూడండి ఫ్రెండ్, వాళ్ళ అత్తగారు మా మేనగోడలు ఈరోజు చికెన్ కర్రీ చేశాం కదా పిల్లలందరికీ. వాళ్ళు వీడియో ఎలా చేశారని చూడడానికి వచ్చారు. వాళ్ళని చూడండి. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకోవాలండి పైనుండి కాస్త. కొత్తిమీర వేసుకున్నాం. చూడమ్మా, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మనం వేడివేడిగా భోజనాలు చేద్దాం. ఓకే.